చిన్న చిన్న మీమ్స్లో చిన్న చిన్న దానిలో మోడీ ఒకవేళ ఒక మాట అనుకుందాం, మోడీ లేకపోతే మన సమస్య తీరిపోయిందా? మన సమస్య మోడీ కాదు, మన సమస్య ఆర్ఎస్ఎస్, మన సమస్య హిందుత్వవాదం. ఈ దేశానికి ఏది వ్యతిరేకం? హిందుత్వం వ్యతిరేకం. ఈ దేశానికి ఏది వ్యతిరేకం? ఒక మతం మీద మాత్రమే రాజకీయాలు చేయాలనుకుంటున్న ఒక సంస్థ ఈ దేశం యొక్క ఐక్యతకు వ్యతిరేకం. దానిని వదిలిపెట్టి మనము దానిని పక్కన పెట్టి, మోడీ మీద యుద్ధం ముఖ్యమే, కానీ దానిని పక్కన పెట్టి ఎంతసేపు ఒక వ్యక్తిని చేస్తే రేపు ఆదిత్యనాథ్ వస్తాడు, ఓకేనా? మనకది పెనం మీద ఉంటాం, పొయ్యిలో ఉంటామా, మొత్తం బూడిదైపోతాం అనే పరిస్థితికి వస్తున్నాం మనం. మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, ఈమె పేరు పింగళి చైతన్య. ఈమె స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య గారి ముని మనవరాలు. ఈమె మాట్లాడుతున్నది ఏంటంటే మోడీ మీద యుద్ధము సబబే, మోడీ మీద యుద్ధం చేయాల్సిందే, కానీ ఒక వ్యక్తి మాత్రం మనకు టార్గెట్ కాదు. ఎందుకంటే ఈ దేశానికి హిందుత్వవాదం ప్రమాదకరము. ఈ మోడీ ఒక్కనే వ్యక్తిని టార్గెట్ చేస్తే మోడీ పోతే ఇంకొక యోగి ఆదిత్యనాథ్ వస్తాడు. అంటే యోగి ఆదిత్యనాథ్ వస్తే మన పని పెనం మీదనో పొయ్యిలనో ఏమో అర్థం కాదు, ఇంకా బూడిదైపోతాం. దానికి అందరూ ఓకేనా? కాదు కదా. ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆ ఆర్ఎస్ఎస్ను మనం వ్యతిరేకించాలి. ఈ దేశ వ్యతిరేకము, ఈ దేశానికి ప్రమాదం, హిందుత్వవాదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పింగళి చైతన్య. ఈమె ఈ మధ్యనే కుబేర సినిమాలో కూడా ఈమె ఆ సినిమా కూడా ఏమో రైటర్గా ఉన్నది. పింగళి చైతన్య గారు మాట్లాడే మాటలు నిజంగా కూడా యావత్ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. అమ్మ చైతన్య, నువ్వు క్రైస్తవరాలు లేకపోతే ఇంకేమైనా కన్వర్ట్ అయినా మాకు తెలియదు, కానీ ఈరోజు నిన్నేమైనా అనాలంటే నిజంగా కూడా మాకు ఒక రకంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు గొప్ప స్వతంత్ర సమరయోధుగా యొక్క ముని మనవరాలు, ఎందుకంటే ఆయన మీద గౌరవం ఉంది కాబట్టి నిన్ను ఈరోజు ఏమైనా అందామంటే కూడా మాకు నోరు రావట్లేదు. అమ్మ, ఈ దేశానికి హిందుత్వవాదం ప్రమాదం అని చెప్తా ఉన్నాం. ఈ దేశానికి హిందువులు ఏం చేశారో సభ్య సమాజానికి తెలుసు. ఏ రకంగా ఈ దేశానికి హిందుత్వవాదము ప్రమాదమో నువ్వు చెప్పాలి, లేకపోతే ప్రజలు నిన్ను ఖచ్చితంగా నిలదీసే రోజులు వస్తాయి. మోడీ ఈరోజు ఈ దేశం ఉన్నాడు కాబట్టి దేశం ఈ సుభిక్షంగా ఉంది. మోడీ కాకమన్నా ఈ పాకిస్తాన్తో యుద్ధం వచ్చిన క్రమం లోపల వేరే ప్రధాని ఎవరైనా ఉంటే దేశం పరిస్థితి ఏ విధంగా ఉండేదో సమాజం అంతటికి కూడా తెలుసు. అందుకోసం ఈరోజు సమాజం అంతా కూడా మోడీ లాంటి వ్యక్తులు, సమర్థులు ఈ దేశానికి ప్రధానిగా ఉండాలి అని చెప్పేసి బలంగా కోరుకుంటా ఉన్నారు. ఇంకా ఈ దేశానికి హిందుత్వం ప్రమాదం అని చెప్పావు, మరి ఆర్ఎస్ఎస్ని ప్రశ్నిస్తూ ఉన్నావు. ఆర్ఎస్ఎస్ గురించి నీకు తెలియకపోతే తెలుసుకో, లేకపోతే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి శిక్షణ శిబిరాలు జరుగుతాయి, ప్రాథమిక శిక్షణ శిబిరాలు వేసవి సెలవులు జరుగుతాయి. మీరు వెళ్ళి ఒక 7 రోజులు అందులో ఉండిరండి, మీకు కొంచెమన్నా స్పృహ వస్తుంది, కొంచెం జ్ఞానం వస్తుంది. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలుస్తుంది, దాని యొక్క దేశభక్తి ఏంటో తెలుస్తుంది. ఆ దేశం కోసం ఆ యొక్క ఆర్ఎస్ఎస్లో ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకుని కుటుంబాలను పక్క పెట్టి వాళ్ళ ప్రాణాలు మొత్తం కూడా జీవితాలు త్యాగం చేసి దేశం కోసం పనిచేస్తారు. సంఘం గురించి నీకేం తెలుసు? తెలియని మాటలు నువ్వు ఆపు. ఈరోజు సంఘుని, మోడీని ప్రశ్నిస్తున్నావు కదా, మరి ప్రశ్నించవలసింది నీకు ఏ మాత్రం స్పృహ ఉన్నా, సోయి ఉన్నా నిన్నే పింగళి చైతన్యను ప్రశ్నించాల్సింది ఎవరిని తెలుసా? ఈ దేశం మీద దాడులు చేస్తున్నది ఎవరు? వాళ్ళని ప్రశ్నించు. మొన్న భారతదేశంలోకి వచ్చి పహల్గాం ప్రాంతంలో మతం ఆధారంగా హిందువా నువ్వు కాదని చెప్పి అడిగి, మతం అడిగి కాల్చి చంపారే. వాళ్ళని అడగాక ఈ దేశం లోపల రోజు నిత్యం కూడా హిందువుల ఇండ్ల పోంటి తిరుగుతూ మతం మారుస్తూ ఉన్నారే, మభ్యపెట్టి స్వస్థత ప్రార్థనల పేరుతోటి. వారిని అడగాక 2040 వరకు ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా మారుస్తాము, క్రీస్తు రాజ్యంగా మారుస్తామని చెప్పి పోటీ పడతా ఉన్నారు కదా. వాళ్ళని అడగాక ఈ దేశంలో తిండి తింటూ, ఈ దేశంలో గాలి పీలుస్తూ, ఇక్కడ పథకాలు అనుభవిస్తూ వాళ్ళు ఈ దేశాన్ని కాకుండా పక్క దేశాలకు జైకొడతా ఉన్నారు కదా. ఈ దేశం తిండి పక్క దేశాలకు జైకొట్టినటువంటి ఆ దుర్మార్గులను అడుగు. సెక్యులర్ వాదం పేరుతోటి ఈ దేశంలో రాజకీయాలు చేస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి నాశనం చేయాలని చెప్పేసి ప్రతి క్షణం గుంతనక్కల కూర్చొని ఉన్నారే, వాళ్ళని ప్రశ్నించక నిత్యం కూడా అనేక ప్రాంతాల లోపల హిందువుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు మైనారిటీగా ఉన్న చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులను ప్రశ్నించక, అంతేకాకుండా హిందువుల ఇళ్లల్లో
ఎదిగిన ఆడపిల్లలను లవ్ జిహాద్ పేరుతోటి మభ్యపెట్టి మాయ చేసి ఎత్తుకెళ్ళి మతం మార్చి కొన్నేళ్ళు వాడుకొని హతమార్చి ముక్కలుగా నరుకుతా ఉన్నారే, వారిని అడగక్క అనేక చోట్ల హిందువుల ప్రాంతాల లోపల బాంబులు పేల్చి ఈ ఉగ్రవాద చర్యలు చేపట్టి ఎంతో మందిని చంపుతా ఉన్నారే, వాటిని ప్రశ్నించక్క. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆడబిడ్డలను బజారులో అత్యాచారం చేసి చంపారు కదక్క, దానిని ప్రశ్నించక్క. ప్రశ్నించాల్సిన వదిలిపెట్టి మరి దేశాన్ని రక్షించే వాళ్ళను ప్రశ్నిద్దాం, దేశం కోసం పనిచేసి ప్రాణ త్యాగాలు చేసే వారి మీద యుద్ధం చేద్దామంటే ఎవరు ఒప్పుకుంటారక్క? కొంచెం మాట్లాడే ముందు సోయి ఉంచుకొని మాట్లాడాక. ఈ దేశాన్ని దేహంగా భావించి అహర్నిశలు రక్షకుడిగా నిలవటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద యుద్ధం అంటా ఉన్నావు. కొంచెమన్నా బుద్ధి ఉండక్కర్లాక. మళ్ళీ మన పింగళి వెంకయ్య గారు దేశం కోసము పోరాడి ఈ దేశానికి ఒక గొప్ప పతాకాన్ని, జాతీయ పతాకానికి రూపకల్పన చేసి జాతీయ జెండాను అందించాడు కదా. అలాంటి గొప్ప వంశంలో పుట్టిన నువ్వు మాట్లాడే మాటలు ఇవా? ఈరోజు కుబేర సినిమాలు కూడా, నువ్వు కుబేర సినిమాకు రైటర్ కాబట్టి సినిమా చూస్తున్న అర్థమవుతుంది. ఆ సినిమాలో నువ్వు రాసిన స్టోరీని చాలామంది కూడా ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడితే భవిష్యత్తు లోపల మీకు బ్రతుకులు లేకుండా పోతుంది. గుర్తుపెట్టుకోండి, హిందూ సమాజము ఇన్నాళ్ళ సమాజం కాదు. మీరు నోటికొచ్చేట్టు ఏం మాట్లాడితే అది చూస్తూ ఊరుకుంటుందంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. మీలాంటి దుర్మార్గులకు ఈ దేశంలో ఉండి ఈ దేశాన్ని నాశనం చేయడానికి కుట్ర చేసిన మీలాంటి వాళ్ళకు భవిష్యత్తు లోపల ఖచ్చితంగా సమాధానం చెప్పే అవకాశం ఖచ్చితంగా హిందూ సమాజం తీసుకుంటుంది. అప్పుడు ఖచ్చితంగా మీకు తగిన స్థాయిలో బుద్ధి చెప్పి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి హిందూ బంధువులారా, ఇలాంటి చైతన్య ఏదైతే సినిమాలకు రైటర్గా ఉంటుందో ఆ సినిమాలను పూర్తిగా బహిష్కరిద్దాం. ఇలాంటి వారికి ఖచ్చితంగా బుద్ధి వచ్చే విధంగా హిందూ సమాజం భవిష్యత్తు నిర్ణయాలు తీసుకుందాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ తాడోజు శ్రీనివాసాచారి, రాష్ట్రీయ శివసేన.